అమ్మ కొంచెం పెరిగి అన్నప్పుడు అనండి, అమ్మ పెరుగు పెరుగు దేవుల్లో ఎదుగు అని చెప్పండి. ఏంటమ్మా కొత్తగా ఉందన్నప్పుడు అందుకోండి దేవుని మాటలు చెప్పడానికి. పెరుగమ్మ పెరుగు చెప్పాలి మళ్ళీ దేవుల్లో ఎదుగు అంటా ఉంది. నెయ్యి అమ్ముకునే ఆవిడ అందంట. నెయ్యి అమ్ముకునే ఆవిడ కూడా ఆలోచిస్తూ నేనేం చెప్పాలి, ఎలా చెప్తే బాగుంటుందని ఆలోచించి ఆవిడ ఉంటుందంట, నెయ్యమ్మ నెయ్యి నీ భారం కేసు మీద వెయ్యి అందంట. నెయ్యమ్మ నెయ్యి నీ భారము కేసు మీద వెయ్యి. నిజమే, మన భారము. అందరికి భారాలు ఉంటాయా? ఆశగాడిని అడిగినాడు అంటాడు, నాకు భారం ఉందా అంటాడు. నేను వచ్చి ఇన్ని మాటలు చెప్తున్నాడు వాడు. ఆడి భారం ఆడి బాధలు ఆడికి మనం అనుకుంటాము, అబ్బా చెడిపెట్టడంలా ఉంటే ఎంత బాగుండేదో. చైతన్య నీ బాధలు ఉన్నాయా, కష్టాలు ఉన్నాయా? అది ఆడికి కూడా కష్టాలు. మనం ఏమనుకుంటాం అంటే పిల్లలకి కష్టాలు ఉంటాయి లేదనుకుంటాం. ఎవరి కష్టం ఏదో సాగుతూ ఉంటారు కదా, పేద కష్టం ఇంకోటి ఏంటో పేద కష్టం పేదలు, పేద కష్టం పేదలు అంటారు. ఎవరి కష్టం వారికి ఉంటుంది. ఈ భారం అనగానే అందరికి భారాలు ఉంటాయి కదా. అమ్మ అమ్మ భారం అన్నావు, ఎవరి మీద వేయాలమ్మా, రారా అమ్మ నాకు చెప్పమ్మా అని చెప్పించుకుని మరి చెప్పించుకునే వాళ్ళు అంటారు. మనకు ఆశ ఉందా? నిజమే, జీవన జలాన్ని దేవుడు నీకు ఇచ్చాడు, దాన్ని నువ్వు దాచుకుంటున్నావా? అది ఉబ్బికితే కామ్గా ఉంటుందా? అటు ఉబ్బికితే ఎక్కడున్నది అక్కడే ఉంటుందా, పారుతుందా? అది వస్తా ఉంటుంది కానీ ఆగటానికి అక్కడే ఉండటానికి వీలు లేదు. మరి యేసు ప్రభు నీకు జీవజలాన్ని ఇచ్చినప్పుడు అది ఉబ్బుకుతున్నప్పుడు నువ్వు ఎలా మౌనంగా ఉండగలుగుతున్నావు? పారకుండా ఎలా ఉండగలుగుతున్నావు? స్వార్థ చెప్పకుండా ఎలా ఉండగలుగుతున్నావు? దేవుడి గురించి మాట్లాడకుండా ఎలా ఉండగలుగుతున్నావు? ఇక్కడ ఎక్కడి నుంచి పారిందంటమ్మా నది?